నాగపంచమి తెలుగువారికి సంబంధించి నాగులను ఆరాధించడం వర్ష ఋతువుతో ఆరంభం అవుతుంది. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషామప్సుషుతః కృతంతేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్య సర్పేభ్యో నమః. ఈ విధంగా సర్ప సూక్తం ఒకటి మనకు వేదంలో లభ్యమవుతుంది. ఆషాఢ మాసంలోనే పంచమి తిథి నాడు సర్ప ఆరాధనకు శ్రీకారం చుట్టాలి. శ్రావణ మాసం ఆరంభంలో చవితి తిథి నాడు నాగ చవితి అన్న పేరిట సర్పములను ఆరాధన చేయడం సంప్రదాయం. అలాగే మరుసటి రోజున పంచమికి గరుడ పంచమి అంటారు. నాగ చవితి, గరుడ పంచమి. ఇలా శ్రావణ మాసంలో ఆరంభం చేసిన ఈ నాగులను ఆరాధించేటటువంటి వ్రత విధానం శ్రావణ పౌర్ణిమ నాడు నాగబలి అన్న పేరిట ఎక్కడైతే పుట్టలు ఉంటాయో ఆ పుట్టలు ఉండేటటువంటి చోటకి వెళ్ళి పేలాలు, జొన్నలు, అలాగే నువ్వులతో చేసినటువంటి చలిమిడి ఈ పదార్థాలను అక్కడ భద్రపరిచి వాటికి సమర్పించి పుట్టమన్ను సేకరించి కంటికి రక్షగా ధరించి రావడం. ఈ వ్రతం ఇలాగే కొనసాగిస్తూ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాగుల చవితితో పూర్తి చేయడం సంప్రదాయం. పంచమి తిథికి గరుడ పంచమి అని చెబుతాం మనం. వన్నిత్వస్టు హిమాద్రిజ గణపతి సర్ప. పంచమి తిథి నాడు సర్పాలనే పూజించాలి అని మనకు జ్యోతిషం చెప్పినప్పటికీ శ్రావణ మాసంలో చవితి నాడు సర్పములను పూజించడం, పంచమి నాడు గరుత్మంతుడిని ఆరాధించడం రెండు మనకు భిన్న రూపాలలో కనిపిస్తాయి. గరుడ పంచమి వ్రతం అనే వ్రతం ఒకటి వ్రతరత్నాకరం అనే గ్రంథంలో కూడా మనకు లభిస్తుంది. చవితి నాడు ఉపవాసం చేసి పుట్టకు వెళ్ళి పాలు పోసి తోరములను ముడివేయనటువంటి 5 వరసల దారం, పసుపు రంగు దారాన్ని ఎంతమంది పిల్లలుంటే అంతమంది కోసం విడివిడిగా సిద్ధం చేసి కొంత పుట్టమంటిని సేకరించుకొని ఇంటికి వచ్చి ఇంటిలో మళ్ళీ ఆ పుట్టమంటిలో కాసింత ఆవు పాలు పోసి పుట్టవల సిద్ధం చేసి ఇంటిలో పూజాగృహంలో భద్రపరచి ఆ తదుపరి ఈ దారములను ఆ పుట్టపైన ఉంచి యథాశక్తి నాగ సంబంధిత, సుబ్రహ్మణ్య సంబంధిత, శివ సంబంధిత స్తోత్రాలు పారాయణ చేసి తల్లి ఉపవాస వ్రతం పాటించి మరుసటి రోజు గరుడ పంచమి రోజున ఆ రక్షలను పిల్లల చేతికి కట్టాలి. ఇది శ్రావణ మాసంలో నాగ చవితి, గరుడ పంచమికి సంబంధించినటువంటి వ్రత విధానం. ఇలా చేస్తే చిన్నారి బాలబాలికలకు ప్రయాణాలలో వచ్చే ఆపదలు ఏవి ఉండవు, ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ఉద్వేగం తగ్గుతుంది, మనోబలం పెరుగుతుంది. దానికే నాగరక్ష అని పేరు.